నా ఫ్రెండ్ ఒక ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె పర్సును ఎవరో బస్ స్టాండ్ లో కొట్టేసిరంట, ఆటోలో ఎవరో దారుణంగా ఆమెకి ఎక్స్ట్రా చార్జ్ చేసిరంట. ఇట్లా ఆమెకి ఒక 2-3 భయంకరమైన సంఘటనలు జరిగినాయి. దీన్ని బట్టి ఆమె ఏం ఫిక్స్ అయిందంటే తెలుగు వాళ్ళందరూ గలీజోళ్ళు అని ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను కూడా తెలుగు వాళ్ళనే కదా అంటే, అరే నీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండుంటారు, మిగిలిన తెలుగు వాళ్ళందరూ గలీజోళ్ళు అని ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆమెకి జరిగిన చెడు సంఘటన వల్ల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె తెలుగు వాళ్ళందరూ గలీజోళ్ళు అనుకోవడం కరెక్టా రాంగా? ఆమెకు జరిగినట్టే మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే, మనకు జరిగిన సంఘటనలో లేకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరిగిన సంఘటనలో లేకుంటే 1-2 న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివి సమాజంలోని ఒక వర్గం పైన ఒక అభిప్రాయాన్ని మనం ఫామ్ చేసుకొని కూర్చుంటాం. అది మంచి అభిప్రాయం అయినా ఉండొచ్చు, చెడు అభిప్రాయం అయినా ఉండొచ్చు. కానీ మనం చేసేది ఏంటంటే, మన జీవితంలో జరిగే సంఘటనలు యానిక్డోటల్ ఎవిడెన్సెస్ అనమాట. అంటే మన జీవితంలో జరిగే యానిక్డోటల్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఆ యానిక్డోటల్ ఎవిడెన్స్ యూజ్ చేసుకొని మనం అభిప్రాయాలు ఫామ్ చేసుకుంటాం. ఇది చాలా డేంజరస్. ఒక్కసారి మనం డీప్గా ఆలోచిస్తే, ఎందుకు యానిక్డోటల్ ఎవిడెన్స్ యూజ్ చేసి, అంటే మన జీవితంలోనే జరిగిన సంఘటనలను యూజ్ చేసి అభిప్రాయాలు ఫామ్ చేసుకోవడం, ఎస్పెషల్లీ ఒక సమాజంలో ఉన్న వర్గం మీద ఎందుకు అట్లా చేసుకోవడం తప్పనేది మనకు అర్థమవుతుంది. అయితే సరైన పద్ధతి ఏంటిదంటే, అభిప్రాయాలు ఫామ్ చేసుకోవడం కోసం ఒక శాంపుల్ సైజ్ మీద ఒక సరైన పద్ధతి, ఒక సరైన ఫార్ములా వాడి ఒక సర్వే చేసి ఉంటారు. ఆ సర్వే డేటా చూసుకొని, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని, ఒక స్టాటిస్టికల్ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం అభిప్రాయాలు ఫామ్ చేసుకోవడం అనేది అక్కడ కరెక్ట్ పద్ధతి. ఉదాహరణకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె తెలంగాణకు వచ్చినప్పుడు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళల్లో నిజంగానే ఒక 2-3% మంది దొంగలు ఉండొచ్చు. ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతింటే అని చెప్పి నాకు తెలుసు, కానీ జాగ్రత్తగా వినండి. ఆ 2-3% దొంగలు ఎవరైతే ఉంటారో ఆమెకు వాళ్ళే కలిసిర్రు. ఆమె చూసుకొని ఆ సంఘటనల బేసిస్ మీద తెలుగు అందరు గలీజోళ్ళు అనుకొని ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె మరాఠీ వాళ్ళల్లో కూడా ఇట్లనే 2-3% దొంగలు ఉండుంటారు కదా. ఇప్పుడు నేను పోయి ముంబైకి పోయినప్పుడు అక్కడ నాకు ఈ 2-3% వల్లే తగ్గుతాయి, నేను మరాఠీ అందరూ గలీజ్ వాళ్ళు అంటే మంచిగా ఉంటుందా? అట్లా ఉండదు కదా. సో ఇక్కడ ఆమె ఏం చూడాలి అంటే, శాంపుల్ సైజ్ చూసి మరాఠీ వాళ్ళల్లో ఎంతమంది అయితే దొంగలు ఉన్నారో తెలుగు వాళ్ళు కూడా అంతే ఉన్నారు. నా దురదృష్టవశాతం అక్కడ వాళ్ళు కలిసారు, కానీ తెలుగు వాళ్ళు నిజంగానే మంచి వాళ్ళు. ఆర్ మరాఠీ వాళ్ళు ఎంత గలీజ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా అంతే గలీజ్ వాళ్ళు. తెలుగు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, మరాఠీ వాళ్ళు కూడా అంతే మంచి వాళ్ళు అన్న కంక్లూజన్ కి తను రావాలి డేటా యూజ్ చేసి. ఇట్లా యానిక్డోటల్ ఎవిడెన్స్ పైన అభిప్రాయాలు ఫామ్ చేసుకోవడం అనేది మనకు చాలా న్యాచురల్ టెండెన్సీ. కానీ దానివల్ల చాలా అపోహలు, ఇంకా చాలా ప్రెజుడిసెస్ అనేవి సమాజంలో కొన్ని వర్గాల మీద మనకు ఫామ్ అవుతాయి. అందుకే యానిక్డోటల్ ఎవిడెన్స్ వాడకుండా స్టాటిస్టికల్ ఎవిడెన్స్ వాడడానికి, మన బుర్ర యూజ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. జై హింద్.